సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షార్ట్ న్యూస్ ఏపీటీజీ. అక్టోబర్ 2 అంటే గుర్తొచ్చేది గాంధీ జయంతి. గాంధీజీ కూడా ఒక గుడి ఉంది, ఆ గుడి విశేషాలు చూద్దాం పదండి. తెలంగాణ రాష్ట్రం విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే 65 పక్కనే మహాత్ముని మహిమగల దేవాలయం కనిపిస్తుంది. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణంలో గాంధీ గుడిని నిర్మించారు. ఈ గాంధీజీ గుడికి మరో విశిష్టత ఉంది. అన్ని దేవాలయాల మాదిరిగానే దేవతలకు చేసే అన్ని పూజా కార్యక్రమాలను ప్రతినిత్యం చేస్తారు. సుప్రభాత సేవ మొదలుకొని గాయత్రి మంత్రంతో పాటు తీర్థ ప్రసాదాలు, అర్చన, శటగోపం మొదలగున్న అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రధానంగా ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణగా ధర్మచక్రం నుంచి గాంధీజీ విగ్రహాన్ని చూసేలా దీనిని ఏర్పాటు చేశారు. జాతీయ రహదారికి 4 ఎకరాల 5 గుంటల స్థలం కొని 2012లో భూమి పూజ చేసి 2014లో పూర్తి నిర్మాణం చేసి అన్ని దేవాలయాల మాదిరిగానే ఇక్కడ నల్లరాతి విగ్రహం ప్రతిష్టాపన ఇవన్నీ చేశారు. ఇక్కడ ప్రతిరోజు కూడా ధూప దీప నైవేద్యం జరుగుతుంది. అలాగే మహాత్మా గాంధీ దేవుని దర్శనంతో పాటు పోర్బందర్లో ఆయన పుట్టిన ఇల్లు కీర్తి మందిర్ నుండి మట్టి తెచ్చారు. ఇక్కడ మహాత్మా గాంధీ గుడికి వస్తే మరొక విశేషం ఏంటంటే పంచభూత విగ్రహాల దర్శనం కూడా మనం చేసుకోవచ్చు, పూజ చేయొచ్చు. సర్వధర్మముల పవిత్ర గ్రంథములు, భగవద్గీత, ఖురాన్, బైబుల్, త్రిపీఠకములు, జైనవాణి, గురుగ్రంథ్ మరియు గాంధీజీ రచించిన సత్యశోధన పవిత్ర పత్రాలను వివిధ పీఠకలలో భద్రపరిచి ఆలయ ప్రాంగణంలో భక్తుల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. కింద దేవాలయం అడుగు భాగంలో ధ్యాన మందిరం, 2 వైపులా నవగ్రహాలు, పంచభూతాల గుడిని సైతం నిర్మించారు. సాధారణంగా మనిషి జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా భారతదేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించాలనే కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరాలంటే మహాత్ముని గుడి సందర్శనతో కొంతైనా తీరే అవకాశం ఉంది. ప్రధానంగా 30 పవిత్ర పుణ్యక్షేత్రాల స్థలాల నుంచి సేకరించిన పవిత్రమైన మట్టి, 7 ధర్మాల గ్రంథాలను కూడా ఈ గర్భగుడిలో పొందుపరచడం విశేషం. దేశంలో 2వ గాంధీ గుడిగా ఈ దేవాలయానికి ప్రముఖంగా పేరు వినిపిస్తుంది. మహాత్మా గాంధీజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న గాంధీజీ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ దేవాలయానికి భూమి పూజ చేశారు. హైదరాబాద్ నేషనల్ హైవేపై పెద్దతాపర్తి గ్రామంలో ఈ దేవాలయం ఉంది. మీరు ఎప్పుడైనా విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు కానీ, హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కానీ ఈ దేవాలయాన్ని తప్పక సందర్శించండి.